తో శ్రమించిన డబ్బులు సుతారి పని చేసి సాయంత్రం దాకా ఎముకలు ఎరగొట్టుకొని వచ్చిన 500 రూపాయలు 200 300 పెట్టి తాగుతుంటే ఆ డబ్బులతో రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఒక దేశ ప్రధాని పెట్రోల్ డీజిల్ అమ్ముకుంటాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సారా అమ్ముకుంటాడు. ఎవరు మాట్లాడాలి, ఎవరు ప్రశ్నించాలి? మన గ్రామం నుంచి వేల కోట్ల రూపాయలు పోయి ఉంటాయి ఈ 70 ఏళ్ల నుంచి రాజ్యానికి. 2500 సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని కట్టినాం మనం. ఈ గ్రామాన్ని కట్టింది మనం, ఈ గ్రామాన్ని నిలబెట్టింది మనం, ఈ గ్రామాన్ని తయారు చేసింది మనం. ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూమిలో మన ఆడవాళ్ళ రక్త మాంసాలను శ్రమిస్తే గాని ధాన్యం బయటికి రాదు, మనం కూలీ పని చేస్తే గాని ధాన్యం బయటికి రాదు. మరి అలాంటి కూలీ నాలి పని చేస్తున్నటువంటి మనం ఈ ఊరిని కట్టినాం కదా, ఈ ఊరిని ఎవరు పరిపాలించాలి? ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? ఈ గ్రామం నుంచి 100 కోట్ల రూపాయల పన్నులు రాష్ట్రానికి పోతున్నాయి కదా, మన గ్రామంలో 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ కట్టేయకూడదా? 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ కట్టేయకూడదా? 10 కోట్ల రూపాయలు పెట్టి మన బిడ్డలు అమెరికా పోయి ఉద్యోగం చేసుకునేంత గొప్ప ఇంగ్లీష్ మీడియం బడి కట్టేయకూడదా ఈ రాష్ట్రం? మన గ్రామంలో 10 కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టేయమనండి. మన గ్రామంలో 10 కోట్ల రూపాయలు పెట్టి మందులు ఉచితంగా, వైద్యం ఉచితంగా, పరీక్షలు ఉచితంగా, అక్కడ పౌష్టికాహారం ఉచితంగా ఒక 10 కోట్ల